తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా మనకు ఈ నెల చివరిలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది, దాని గురించి తెలుసుకుంటాము. అదేవిధంగా నేడు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయనే సమాచారము, రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటాము. పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్, సెప్టెంబర్ 25వ తేదీ ఉపగ్రహ చిత్రము. ఇక్కడ భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా తూర్పు బంగాళాఖాతంలో బలమైన మేఘాలు, అదేవిధంగా ఇక్కడ భారతదేశాన్ని ఆనుకొని ఉన్న అరేబియా మహాసముద్రం, భారతదేశానికి ఆనుకున్న ఆ పరిసర ప్రాంతంలో కూడా బలమైన మేఘాలు. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమ, మధ్య ఆంధ్రప్రదేశ్లో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి. దీని కారణం చేత మనకు నేడు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో, అదేవిధంగా రాయలసీమ పలు ప్రాంతాల్లో, మధ్య ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల్లో, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని కొన్ని భాగాలలో మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనకు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతుంది అనే సమాచారము పూర్తిగా తెలుసుకుందాము. ముఖ్యంగా మనకు ఈ నెల చివరిలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది అనుకున్నాం. అది వచ్చేసి మనకు శ్రీలంక దగ్గరలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. దాని కారణం చేత మనకు అక్టోబర్లో మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో రాయలసీమలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. మనకు నేడు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనే సమాచారం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెప్టెంబర్ 25వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం ఫస్ట్ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం రోజులలో మనకు రాయలసీమలో, ముఖ్యంగా ఇక్కడ కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ఆ పరిసర ప్రాంతంలో మనకు అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణని ఆనుకొని ఉన్న ఆ పరిసర ప్రాంతంలో, ఇక్కడ పల్నాడు కావచ్చు, అమరావతి, ఎన్టీఆర్, ప్రకాశం ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ, మధ్యాంధ్రలో చూసుకుంటే మిగతా ప్రాంతాలు ఇక్కడ అనంతపురం కావచ్చు, కర్నూలు, ఇక్కడ శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, కడప ఆ పరిసర ప్రాంతంలో మోస్తారు వర్షాలకే ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ఇక్కడ కర్నూలు, నంద్యాల, ప్రకాశము, పల్నాడు ఆ ప్రాంతాలలో మనకు ఈ వారం రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కంటిన్యూస్గా పడతాయనే కాదు, ఈ రోజు పడింది వర్షం అనుకో, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరొక రోజు ఆ విధంగా పడే అవకాశాలు ఉన్నాయి మనకు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఇక్కడ కాకినాడ కావచ్చు, అనకాపల్లి, విజయనగరము, శ్రీకాకుళము, పర్వతీపురం మన్యము, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, మచిలీపట్నము, బాపట్లలోని కొన్ని భాగాలు ఈ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 25వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు. తెలంగాణలో మనకు దాదాపుగా 90% ఆకాశం మేఘావృతమై మనకు పలు చోట్ల మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వికారాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగరు, నారాయణపేట, గద్వాలు, అదేవిధంగా వనపర్తి, నగర్ కర్నూలు, నల్గొండ ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఈ వారం రోజుల పాటు. అంటే కంటిన్యూస్గా పడుతుందని కాదు, ఈ రోజు పడింది అనుకో, ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా పడే అవకాశాలు మనకు ఈ వారం రోజులు కనిపిస్తుంది. ఇంకా మిగతా ప్రాంతాలు ఇక్కడ ఆదిలాబాదు, ఆసిఫాబాదు, జగిత్యాలు, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మము, మహబూబ్ నగరు, భద్రాద్రి కొత్తగూడెం ఇంకా మిగతా ప్రాంతాలలో మొత్తం మీద చూసుకున్నా కూడా మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు నేడు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రాత్రికి. అంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి టైం వచ్చేసి 9 గంటలు, సమయం 9 గంటలు అవుతుంది. ఈ 9 గంటల నుంచి రేపు సమయం 9 గంటలు ఆ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతాలు అనే సమాచారము పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకు రానున్న 24 గంటల వాతావరణం ఒకసారి గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ కర్నూలు జిల్లాలోని పలు భాగాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలోని పలు భాగాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు ప్రాంతము, నంద్యాల ప్రాంతము, అదేవిధంగా ఇక్కడ ఆదోని, మంత్రాలయము ఆ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు రానున్న 24 గంటల పాటు ఉంది. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ డిస్టిక్ కడపలో ఇక్కడ ప్రొద్దుటూరు ఆ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ నెల్లూరు, కావలి, అదేవిధంగా ఇక్కడ మనకు ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలలో, అదేవిధంగా మనకు బాపట్ల జిల్లాలోని కొన్ని భాగాలు, అదేవిధంగా గుంటూరు, అదేవిధంగా మనకు ఇక్కడ విజయవాడ, అమరావతి, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు,
అదేవిధంగా ఇక్కడ మచిలీపట్నము, భీమవరము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, రాజమహేంద్రవరము, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని భాగాలు. అదేవిధంగా ఇక్కడ మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ మిర్యాలగూడ, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, మహబూబ్ నగరు, అట్ ద సేమ్ టైం ఇక్కడ రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు, హైదరాబాద్లో కూడా పడే అవకాశాలు ఉన్నాయి. వికారాబాదు, సంగారెడ్డి, మెదకు, కామారెడ్డి, నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, ఇక్కడ జోగులాంబ, గద్వాలు ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు రానున్న 24 గంటల పాటు వాతావరణం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా ప్రాంతాలలో ఇక్కడ చిత్తూరు జిల్లాలోని కొన్ని భాగాలు, అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాలు, అదేవిధంగా తిరుపతిలోని కొన్ని భాగాలు, అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాలు, పుట్టపర్తి సత్యసాయి జిల్లాలోని కొన్ని భాగాలు, అదేవిధంగా మనకు శ్రీకాకుళము, విశాఖపట్నము, అనకాపల్లి, పర్వతీపురం, మన్యము, విజయనగరము ఆ పరిసర ప్రాంతంలో కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో మంచిర్యాలు, కరీంనగరు, పెద్దపల్లి, వరంగల్, సిద్దిపేట, జన్గాను, సూర్యాపేట, ఖమ్మము, అదేవిధంగా మహబూబ్ నగరు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, అదేవిధంగా ఆసిఫాబాదు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జన్గాన్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది. మనకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నగర్ కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాలలో, అదేవిధంగా ఇక్కడ నల్గొండ, అదేవిధంగా ఇక్కడ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. నేను చెప్పే ఈ విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే తోటి రైతులకు షేర్ చేయండి, తోటి మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, ప్రతిదానికి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.